मरहबा, आदाब नाजरीन, मैं क़ाज़ी हाफिज़ मोहम्मद अली आपका खैर मक़दम करता हूँ कस्बा 7 टीवी न्यूज़ चैनल पर। नाजरीन, देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का कस्बा 7 न्यूज़ चैनल में खैर मक़दम है। कांग्रेस पार्टी के सीनियर लीडर वी हनुमंतराव की ज़ेर सदारत में आज बतारीख़ 27 अगस्त को आमिर अली ख़ान MLC के लिए रविंद्र भारती में एक तहनीती प्रोग्राम मुनक़िद किया गया था। इस मौके पर हाई कोर्ट के एडवोकेट वडेपल्ली प्रमेश गौर, रिटायर्ड साइंस टीचर शेख महबूब सुभानी और दिगर कई सारे कांग्रेस पार्टी के सीनियर लीडरान मौजूद थे। तमाम ने इन्हें तहनीत पेश करते हुए आमिर अली ख़ान को ढेर सारी मुबारकबादें पेश करते हुए इनके हक़ में नेक दुआओं का नजराना भी पेश किया। आइए देखते हैं इस खुसूस में चंद मनाज़िर कस्बा 7 न्यूज़ चैनल के साथ। భారతిలో జరిగినటువంటి ఆమిర్ అలీ ఖాన్ సాబ్ సన్మాన కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరిగింది. వారిని మరి నేటి ప్రభుత్వం ఎన్నుకోవడం ఎంతో గొప్ప విషయంగా చెప్పొచ్చు. మైనారిటీలకు కూడా ఒక ముందడుగుగా చెప్పొచ్చు. నిజానికి సియాసత్ పేపర్ విషయానికి వస్తే ఎనలేని సేవ మైనారిటీ ముస్లిం సమాజానికి, SC ST BC మరి బడుగు బలహీన వర్గాల సమాజానికి ఎంతో సేవ చేస్తుందని చెప్పడంలో ఎట్టి సంశయం కానీ సంకోచం కానీ లేదు. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఒక 36 సంవత్సరాలు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక 2 నెలల తర్వాత 2 నెలల ముందల రిటైర్ కావడం జరిగింది. నిజానికి మరి నిజాలను నిర్భయంగా నేడు సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షలకు వ్యతిరేకంగా మరి బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసేటువంటి పత్రికగా మరి దాదాపు చాలా సంవత్సరాల నుంచి కృషి చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు అలీ ఖాన్ సాబ్ గారికి జరిగినటువంటి సన్మానాలు వారు కూడా మా పత్రికలో ఖచ్చితంగా బడుగు బలైన వర్గాలకు, SC ST BC మైనారిటీ వర్గాలకు మేలు చేసే విధంగా, అదేవిధంగా యూత్కు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వాలను ప్రశ్నించడం జరుగుతుంది. మరి పత్రికలో ప్రచురించడం జరుగుతుంది. వారి కోసం కృషి చేయడం జరుగుతుంది. వారు తెలియజేయడం నిజంగా ఈ సందర్భంగా చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటూ, వారికి ఈనాడు MLCగా సీటు లభించినందుకు వారు చేసినటువంటి నేడు తెలంగాణ సమాజానికి చేసినటువంటి కృషికి, వారి అభివృద్ధికి, వారి యొక్క గొప్పతనానికి వారు తండ్రి గారిని నిజంగా వారి తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఈ విధంగా సమాజ సేవలో ముందున్నందుకు ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నా పేరు పరమేష్ గౌడ్, హైకోర్టు అడ్వకేట్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తుండడంలో ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. అమీర్ అలీ ఖాన్ గారిని MLCగా అపాయింట్ చేసి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు మరియు BC SC ST మైనార్టీలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించి ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అదేవిధంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశము మొత్తం బలపడాలని ఆశిస్తూ అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి గారు సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అమీర్ అలీ ఖాన్ గారు మైనార్టీ వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరుకుంటూ, వాళ్ళ ఫాదర్ కూడా ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నాడు, నిస్వార్థ సేవకుడు. ఆయన సియాసత్ పేపర్ పెట్టి నిజాలను నిర్భయంగా, వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా నిజాలను నిర్భయంగా పేపర్లో రాసి ప్రతిపక్ష పాత్ర వహించాడు. అలాగే అమీర్ అలీ ఖాన్ గారు కూడా ముందుకు నడుస్తున్నాడు. వారికి MLC పదవి ఇచ్చి సమాన న్యాయం చేసిందని మేము సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ.